వెల్కమ్ బ్యాక్. కొన్నిసార్లు మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు. ఎన్నికల వరకు చంద్రబాబు జైల్లోనే ఉండే విధంగా ప్లాన్ చేసిన వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబుపై నమోదు చేసిన 3 కేసులలో ముందస్తు బెయిల్ రావడంతో జగన్ వ్యూహం బెడిసికొట్టిందా? మరోవైపు దూసుకుపోతున్న జనసేన టీడీపీ కూటమి ముద్రగడ తీసుకోబోయే నిర్ణయంతో గోదావరిలో వైసీపీకి గట్టి షాక్ తగలనుందా? ఏతావాతా ఏపీ రాజకీయాలు పరిశీలిస్తే వైసీపీ ఓటమి కళ్ల ముందే కనబడుతోందా? కేసుల టెన్షన్ పోవడంతో చంద్రబాబు ఒక దూకుడు పెంచనున్నారా? జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావస్తోంది. అమరావతి నిర్మించలేక 3 రాజధానులు ఏర్పాటు చేయలేక చేతులెత్తేసింది. పోలవరం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది. ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే ఆపడం చేతకాకపోయినా కనీసం కొత్త వాటిని తేలేకపోయింది. కొత్తగా ఉద్యోగాలు కల్పించలేకపోయింది. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది. అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు జీతాల పెంపు కోరుతూ రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని పోలవరం వైసీపీకి చేతకాని పనులుగా ముద్రపడ్డాయి. అప్పు తెచ్చిన డబ్బంతా సంక్షేమ పథకాలకే సరిపోవడం లేదు. కనుక జీతభత్యాలకు ప్రభుత్వం చేతిలో సొమ్ము లేదని వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. వైసీపీకి కోర్టులు, పోలీసులు, కేసులు, విచారణలు, బెయిల్, అరెస్టులు కొత్త కాదు. అందుకే అక్రమాస్తుల కేసులు, వివేక హత్య కేసు, కోడికత్తి కేసు, రాజధాని కేసులను తిప్పగలుగుతోంది. ఆ నేర్పు ఉన్నందునే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల వేయగలిగిందని విశ్లేషకులు అంటున్నారు. నారా లోకేష్తో సహా టీడీపీ ముఖ్య నేతలందరిపై కేసులు నమోదు చేసి లోపల వేసేయాలని కూడా ప్రయత్నిస్తోందన్న కామెంట్స్ వినిపించాయి. కానీ జగన్ ప్రభుత్వం ఈ పని కూడా పూర్తి చేయలేకపోయింది. జగన్ ప్రభుత్వం పెట్టిన మద్యం కేసు, ఇక ఇసుక కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులలో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుని కేసులలో ఇరికించేసి ఎన్నికల సమయంలో జైల్లో పడేద్దామనే ఐడియా కూడా బెడిసి కొట్టింది. కోర్టు కేసులలో ఇంత అపార అనుభవం, ఇంత జ్ఞానమున్నా కూడా చంద్రబాబుని జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందంటే ఆశ్చర్యంగానే ఉంది. ఈ కేసులతో జగన్ ప్రభుత్వం చివరికి ఏమైనా సాధించిందా అంటే అది లేదు. ఈ కేసులతో చంద్రబాబు టీడీపీ నేతలని జైలుకి పంపించలేకపోయినా కనీసం వారిపై అవినీతి పరులనే ముద్రలు వేద్దామనుకుంటే ఈ కేసుల వలని చంద్రబాబు పట్ల ప్రజలలో సానుభూతి, జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగడం దేవుడి స్క్రిప్టే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోకేష్పై కూడా కేసులు నమోదు చేద్దామనుకున్నారు వైసీపీ పెద్దలు. వర్కౌట్ కాలేదు. రోజురోజుకు కూటమి బలపడుతుంటే జగన్కి దిక్కుతోచడం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు సిట్టింగుల మార్పు వ్యవహారం వైసీపీ వెన్ను విరుస్తోంది. ఐపాక్ టీం సర్వే నివేదిక పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. కొంతమంది సిట్టింగులకు స్థానచలనం కల్పించారు. మరికొంతమందిని ఎమ్మెల్యే స్థానం నుంచి ఎంపీ స్థానానికి మార్చారు. కొంతమందిని ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యే స్థానానికి మార్చారు. మార్పును కొంతమంది అంగీకరించినా కొంతమంది తిరస్కరిస్తున్నారు. కొంతమంది సిట్టింగులకు ఏ స్థానం లేకుండా మొండి చేయి చూపిస్తున్నారు. మనస్తాపం చెందిన వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. చివరికి వరకు చూద్దామని ధోరణిలో కొందరు ఉన్నారు. కొత్తగా పార్టీలో చేర్చుకున్న వాళ్లను డబ్బులు డిమాండ్ చేస్తే రాజీనామా చేస్తున్నారు. పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని చెప్పి తీరా చేరే సమయంలో టికెట్ ఇవ్వడం కుదరదని, పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని నచ్చజెబుతున్నారు. అయినా పార్టీలోకి రావడం ఇష్టపడడం లేదు. ఇటీవల క్రికెటర్ అంబటి రాయుడు, ముద్రగడ పద్మనాభం దీనికి మంచి ఉదాహరణగా చెబుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముద్రగడ వైసీపీకి అనుకూలంగానే ఉంటున్నారు. టీడీపీ, జనసేనపై లేఖలు రాస్తూ వైసీపీకి పరోక్షంగా సహాయపడుతున్నారు. చివరికి టికెట్ విషయంలో మొండి చేయి చూపారు. అంబటి రాయుడిని డబ్బు అడగడంతో పార్టీలో చేరిన వారానికే రాజీనామా చేశారు. మొత్తం మీద వైసీపీకి మధ్య ఏదన్నా పాజిటివ్ విషయం ఉందంటే ఒకటే అని చెప్పొచ్చు. అది విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీలో చేరడం.
జనసేన టీడీపీ కూటమి కూడా దూకుడు పెంచింది. వైసీపీ నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి వ్యూహాత్మకంగా వెళుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన నాయకులు కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో చేరుతున్నారు. తాజాగా గోదావరి జిల్లాలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా విశాఖ జిల్లా సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ కూడా జనసేన పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో జనసేన ఇంకా బలపడే అవకాశం ఉంది. జనసేన ఒకసారి బలపడితే కూటమిలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోవైపు టీడీపీలోకి కూడా సీనియర్లు చేరుతున్నారు. సి రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు లాంటి నేతలు సొంత గూటికి చేరారు. మొత్తం మీద కూటమి బలోపేతమవుతోంది. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడింది. తెలంగాణలో విజయంతో ఆంధ్రాలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. షర్మిలను బరిలోకి దించనున్నారు. కాంగ్రెస్ పుంజుకోవడం అంటే వైసీపీ బలహీనపడడమే అని విశ్లేషకులు అంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ పుట్టిమునిగే అవకాశం కనబడుతోంది. జనసేన, టీడీపీ కూటమి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముద్రగడను ఉపయోగించుకోవాలని వైసీపీ భావించింది. ఈ క్రమంలో జనసేనపై ముద్రగడ చేత లేఖలు సైతం రాయించింది. గోదావరి జిల్లాలో జనసేన ప్రాబల్యాన్ని నిలువరించడానికి వైసీపీ ఎన్నో ఎత్తులు వేస్తోంది. ముద్రగడ వైసీపీపై ఆసక్తి చూపకపోవడంతో జగన్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2014లో తూర్పుగోదావరిలో వైసీపీకి 5 స్థానాలు దక్కాయి. ముద్రగడ రాకతో కూటమి బలపడితే, ఫ్యాన్ గాలి రివర్స్లో కొడితే జిల్లాలో మొత్తం సీట్లు కూటమి కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరిలో కూడా వైసీపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముద్రగడ ప్రభావం పశ్చిమలో కూడా పడే అవకాశం ఉంది. సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమికి అనుకూలంగా లేఖలు రాస్తూ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కాపు సంక్షేమ సేన పేరుతో సంఘాన్ని స్థాపించి కాపు సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. దీంతో జిల్లాలో కాపులందరూ ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాపు, కమ్మ కలిస్తే 2014 సీన్ రిపీట్ కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో వైసీపీకి ఇక్కడ ఒక్క సీట్ కూడా రాలేదు. ఉత్తరాంధ్ర నుంచి దాడి వీరభద్రరావు టీడీపీలో చేరడం, కొణతాల రామకృష్ణ కూడా జనసేనలో చేరనుండడంతో ఉత్తరాంధ్రలో ప్రాబల్యమున్న గవర సామాజిక వర్గం కూటమి జైకొట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర సామాజిక వర్గంలో ఈ ఇద్దరు మంచి పేరు ఉంది. ఇద్దరూ జగన్ చేతిలో మోసపోయిన వాళ్లే. దీంతో ఉత్తరాంధ్రలో కూడా రాజకీయ సమీకరణాలు మారనున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తలలో ఉత్సాహం నింపుతున్నారు. కృష్ణా జిల్లాలో కూడా మరో సీనియర్ నేత వైసీపీని వీడనున్నారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి టికెట్ నిరాకరించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్థసారథి టీడీపీలో చేరే అవకాశాలున్నట్టు సమాచారం. గతంలో పార్థసారథి తండ్రి రెడ్డియ్య టీడీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. ప్రకాశం జిల్లా పర్చూర్ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తనకి సొంత నియోజకవర్గం చీరాల నుంచి అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. మొత్తం మీద వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబును జైల్లో ఉండేలా చేసి పవన్ కళ్యాణ్పై ఉక్కుపాదం మోపి ఎన్నికలకు వెళ్దామనుకున్న జగన్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మారుతున్న పరిణామాలతో ఏపీ ఎన్నికలు కురుక్షేత్రంలా జరుగుతాయా, లేదంటే వార్ వన్ సైడ్ అన్నట్లుగా ముగుస్తాయా? ఈ విషయాలన్నింటినీ కాలమే తేల్చాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.